హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే చాలా సింపుల్ డిజైన్తో వచ్చేసానండి. అదేంటంటే మ్యాంగో బూటీ డిజైను. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అంటే బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే డిజైన్ అనమాట. ఈ మ్యాంగో బూటీ డిజైన్తో మనం నెక్ పార్ట్లో వేసుకోవచ్చు, లేదంటే ఆల్ ఓవర్ డిజైన్లో కూడా వేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే డిజైన్ అనమాట. ఎవరైనా కుట్టేయగలుగుతారు. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ డిజైన్ చూసారా, ఇది జదోసి స్ట్రింగ్స్తో, ఓన్లీ జదోసి స్ట్రింగ్స్తో చేసిన డిజైన్ అనమాట. ఇందులో ఫ్రెంచ్ నాట్ కూడా ఉందండి. ఇది బ్యాక్ నెక్ కూడా ఇలానే వస్తుంది. అంటే లీఫ్ షేప్లోగా మొత్తం కొమ్మలాగా వస్తుంది అనమాట. మొత్తం బ్యాక్ సైడ్ కూడా. ఈ హ్యాండ్స్కి మాత్రం ఓన్లీ లీవ్స్ మాత్రమే వేశాను నేను. చాలా ఈజీగా వేసుకోవచ్చు. రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో అనమాట ఇది. నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ హ్యాండ్స్కి వేసిన డిజైన్ వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ. ఈ మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్ కటోక్ డిజైన్ అనమాట. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మిషన్తో చేసిన ఎంబ్రాయిడరీ డిజైన్స్, అంటే జిగ్జాగ్ మిషన్తో చేసినవి. ఇంకొకటి నార్మల్ మిషన్తో చేసిన డిజైన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే నార్మల్ మిషన్తో కానీ లేదంటే జిగ్జాగ్ మిషన్తో కానీ మీరు ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలి అనుకుంటే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, మగ్గం స్టైల్లో చేసే డిజైన్స్, లేదంటే స్పెషల్లీ మిర్రర్ వర్క్ డిజైన్స్ అనమాట. చాలా ఇష్టం నాకు మిర్రర్ వర్క్ డిజైన్స్ అంటే. మిర్రర్ వర్క్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అవి కూడా. ఇంకా థ్రెడ్ వర్క్ డిజైన్స్ అంటే సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, హెవీగా ఇష్టపడకుండా, అంటే తలుక్కుమని మెరవకుండా సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం థ్రెడ్ వర్క్ డిజైన్స్ కూడా ఉన్నాయండి నా ఛానల్లో. ఒకసారి చూసేయండి. ఛానల్ చెక్ చేసినట్టయితే, మొత్తం చెక్ చేసినట్లయితే మీకు అర్థమైపోతుంది ఏమేమి ఉన్నాయి అన్నది. నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ లేడీస్కి బాగా ఉపయోగపడతాయండి. ఎందుకంటే ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళకి బోర్ కొడుతుంది కదా, అటువంటి వాళ్ళకి ఈజీగా చేసుకునే డిజైన్స్ చాలా. ఇంకొకటి, మొన్న అంతకు ముందు వీడియోలో నేను ఒక శారీ మీదకి బ్లౌజ్ వేసుకున్నాను, గ్రీన్ కలర్ బ్లౌజ్. అది నెక్స్ట్ వీడియోలో చూపించండి అని చెప్పేసి చాలామంది అడిగారు. సో ఈరోజు ఆ బ్లౌజ్ చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజు. ఈ బ్లౌజ్ గ్రీన్ బ్లౌజు, దీని మీద ఆరెంజ్ షేడ్ తీసుకుని వేశాను. ఈ నెక్ పార్ట్ అంటే ఈ లైన్ వచ్చేసి డబల్ చైన్ స్టిచ్, ఈ రెడ్ కలర్ వేశాను. ఈ పక్క నుంచి స్టోన్ లేస్ వేశాను. ఈ మిర్రర్స్ వచ్చేసి ట్రయాంగిల్ మిర్రర్స్ అండి. ఇవి రౌండ్ సైజ్ మిర్రర్స్ కట్ చేసి వేశాను అనమాట. ఈ ట్రయాంగిల్ షేప్ ఎలా కుట్టాలి అని అనుకుంటే ఈ ట్రయాంగిల్ షేప్ మిర్రర్ కూడా ఎలా కుట్టాలో చూపించాను వీడియోలో. మీరు చూడండి, ముందు వీడియోస్ చూసినట్లయితే మీకు ఫ్రంట్లోనే ఉంటుంది, థంబ్నెయిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఈ ట్రయాంగిల్ షేప్ మిర్రర్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి కట్ చేసి వేసినవండి. అంటే 13 mm సైజు మిర్రర్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసి వేసాను. రేక్ మిర్రర్స్ ఈ షేప్లో అయితే దొరకవు మనకి బయట, మనం కట్ చేసి వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, చూసారా? ఈ ట్రయాంగిల్ షేప్ మిర్రర్స్తో ఎంత బాగుందో, సింపుల్గా కనిపిస్తుంది. అక్కడక్కడ చిన్న ప్యాచెస్ వేసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. నేను సింపుల్గా వదిలేసాను, ఎప్పుడైనా ఖాళీ ఉంటే వేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అస్సలు ఖాళీ లేదు. ఫ్రంట్ అయితే ఇక్కడ వరకు వేసాను, ఫ్రంట్ కూడా అవే వేసాను. హ్యాండ్స్కి వచ్చేసి సపరేట్ అండి. ఇది హ్యాండ్స్కి సపరేట్గా వేసుకున్నాను. అంటే దీనికి సింక్ అవ్వలేదని కూడా అడిగారు నన్ను. లేదండి, నేను సపరేట్గా కావాలనే వేసుకున్నాను. అంటే డిఫరెంట్గా ఉండాలి కదా, ఇది అయితే ఒకేలాగా ఉంటుంది, అందుకని చెప్పేసి నేను సపరేట్గానే వేశాను. ఈ నెక్ డిజైన్కి ఈ డిజైన్కి సపరేట్గా ఉందని అనుకుంటున్నారా? సపరేట్గానే వేసానండి, కావాలని వేసాను నేను. దీనికి ఒక వీడియో ఉంటుంది, దీనికి ఒక వీడియో ఉంటుంది. వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇవి జ్యువెలరీ స్టోన్స్ యూస్ చేసి వేసాను అనమాట. ఇందులో పాల్ బీడ్స్ ఎక్కువగా వేసాను. ఈ లైన్ స్టోన్లెస్ బాల్ చైన్ వేసాను. సింపుల్ డిజైన్ అనమాట, హెవీగా కనిపిస్తుంది కానీ చాలా సింపుల్ డిజైను. ఇదేనండి బ్లౌజ్ అయితే. ఓకేనండి. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చే ఉంటారు, వచ్చినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అలా చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళబోయే ముందు వీడియో ఎలా ఉంది కామెంట్లు చెప్పడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం.
హాయ్ ఫ్రెండ్స్, ఈ వర్క్ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి థ్రెడ్స్ తీసుకోవాలి. సిల్క్ థ్రెడ్ ఒకటి, కాటన్ థ్రెడ్ ఒకటి. సిల్క్ థ్రెడ్ గ్రీన్ తీసుకున్నాను, కాటన్ థ్రెడ్ నీడిలు, ఇవి పూసలు కుట్టుకోవడానికి మనకి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలరు బీడ్స్ తీసుకోవాలి. ఇవి 0 సైజ్ బీడ్స్, చాలా చిన్న సైజువి. తర్వాత జ్యువెలరీ రింగ్స్ తీసుకోవాలి. ఈ రింగ్స్లో స్టిక్ చేసుకోవడానికి జ్యువెలరీ స్టోన్స్ తీసుకోవాలి. గోల్డ్ కలర్ హాఫ్ బీడ్స్ తీసుకోవాలి. ఈ స్టోన్స్ అవి స్టిక్ చేసుకోవడానికి గ్లూ తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కావాల్సిన మెటీరియల్ అంతా ఇంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంత మెటీరియల్ కూడా పట్టదండి, మనకి చాలా మిగిలిపోతాయి. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని ఇక్కడ డిజైన్ డ్రా చేస్తున్నానండి. ఇది మ్యాంగో బూటీ డిజైన్, చాలా సింపుల్గా బిగినర్స్ కూడా ఈజీగా వేసుకునేలాగా ఇంత సింపుల్ డిజైన్ వేశాను. నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోవాలి. ఈ బీడ్స్ ఇప్పుడు కుట్టుకుందాము. కాటన్ థ్రెడ్ నీడిల్లోకి ఎక్కించుకోవాలి. 2 వరుసల దారం ఎక్కించుకున్నానండి. ఇప్పుడు ఒక సైడ్ కార్నర్ నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి. ముందుగా చూపించాను కదా గోల్డ్ కలర్ బీడ్స్, ఈ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఒకేసారి ఎక్కువ కూడా ఎక్కించుకోవచ్చండి. ఈ కార్నర్ షేప్స్ అవి చూసుకుంటూ మనం కుట్టుకోవాలి. ఎక్కడ వరకు ఈ లెంగ్త్ వచ్చిందో చూసుకుని అక్కడ నీడిల్ కిందకి దింపేసుకోవాలి. ఇక్కడ షేప్ అది కరెక్ట్గా రాలేదు కదా, ఇప్పుడు ఇలా లాగిన తర్వాత ఇప్పుడు ఈ కార్నర్లో ఈ లైన్ వేసిన చోట ఈ షేప్ వచ్చే విధంగా నీడిల్ పైకి తీసుకుని ఈ లాక్ చేసుకుంటూ థ్రెడ్ని లాక్ చేసుకుంటూ ఇలా వేసుకోవాలి. అంటే ఈ నీడిల్ని కిందకి దింపేసుకోవాలి. ఇప్పుడు చూసారా షేప్ అది కరెక్ట్గా వచ్చింది, రౌండ్ తిరిగింది కదా. ఇప్పుడు చివర బీడులోంచి మళ్ళీ ఒకసారి తీసుకోవాలి. ఈ చివరన ఉన్న పోస్లో నుంచి ఇలా ఒకసారి తీసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ పోస్లు ఎక్కించుకోవచ్చు. ఇది కంటిన్యూగా ఇలా చేసుకుంటూ వెళ్తే అసలు గ్యాప్ రాకుండా నీట్గా వస్తుంది. ఈ మధ్యలో టాకాలు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, లేదంటే పైకి వచ్చేస్తాయి పూసలు. ఇలా మొత్తం చివరి వరకు కుట్టేసుకోవాలండి. ఈ షేప్ అంతా కుట్టేసుకోవాలి. ఈ చివరి వరకు మధ్యలో టాకాలు వేసుకుంటూ కుట్టుకోవాలి. ఇదిగోండి చివరికి వచ్చేసరికి ఈ చివరిని కూడా టాకాలు వేసేసుకోవాలి. వేసుకుని వెనక వైపు నుంచి ముడి వేసేసుకోవచ్చు. కంటిన్యూగా కుట్టానండి. నెక్స్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకోవాలి. ఈ థ్రెడ్ని 8 వరుసలు ఎక్కించుకున్నానండి. అంటే 4 వరుసలు ఎక్కించుకున్నాను, 8 వరుసలు అవుతుంది కదా, అలా ముడి వేసుకుని ఈ లోపల ఫిల్లింగ్ చేసుకోవాలి. ఏమీ లేదండి, లైన్స్ పక్క నుంచే వేసుకోవాలి. గ్యాప్ లేకుండా ఈ థ్రెడ్ కనిపించే విధంగా ఆ చివరి నుంచి ఈ చివరికి పక్కన లైన్స్ వేసుకోవాలి. అస్సలు గ్యాప్ రాకుండా ఈ థ్రెడ్ వర్క్తో మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఇలానే ఇదిగోండి మొత్తం ఇలా ఫిల్ చేసేసాం కదా. ఇప్పుడు గ్లూ పెట్టుకోవాలి. ఈ మ్యాంగో బూటీ కింద సైడు ఇలాగ డాట్స్ పెడుతున్నాను. ఈ గ్లూ పెట్టిన చోట ఈ జ్యువెలరీ రింగ్స్ స్టిక్ చేసుకోవాలి. వీటిని కుట్టుకోవాలండి. ఇప్పుడు నార్మల్ కాటన్ థ్రెడ్ నీడిలోకి ఎక్కించుకుని ఇప్పుడు 2 వరుసల దారం ఎక్కించుకుని ఇలా కుట్టుకోవాలి. అంటే సేమ్ కలర్ తీసుకోవాలి, కనిపించకుండా బయటికి. ఇలా అటు ఇటు 2 కుట్లు వేసుకోవాలి. అవి కదలకుండా ఉంటాయి, వాష్ చేసినా ఊడకుండా ఉంటాయి. ఇవి టాకాలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బీడ్స్ తీసుకోవాలి. గోల్డ్ కలర్ బీడ్స్, ఇవి కొంచెం నొక్కి ఉంటాయండి. ఇవి హాఫ్ బీడ్స్ అంటారు వీటిని. ఈ జ్యువెలరీ రింగ్స్ పక్క నుంచి ఈ హాఫ్ బీడ్స్ కుట్టుకోవాలి. ఇప్పుడు ఇవి కుట్టుకున్న తర్వాత వీటి మధ్యలో నుంచి గోల్డ్ బీడ్స్ కుట్టుకోవాలి. ముందు వేసుకున్నాం కదా చిన్న సైజువి, ఆ బీడ్స్ అక్కడక్కడ కుట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా గోల్డ్ పూసలతో అక్కడక్కడ కుట్టేసాం కదా. ఇప్పుడు జ్యువెలరీ స్టోన్స్ స్టిక్ చేసుకుందాం. దానికోసం ఈ గ్లూని ఫిల్ చేసుకోవాలి ఈ రింగ్స్లో. ఇప్పుడు జ్యువెలరీ స్టోన్స్ని ఇందులో అంటించేసుకోవాలి. ఇదిగోండి ఈ డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్ పార్ట్లో వేసిన తర్వాత ఇలా ఉంది. ఎలా ఉంది కామెంట్ సెక్షన్ చెప్పండి. ఆల్ ఓవర్ డిజైన్లా వేస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంత మంచి ప్యాటర్న్స్ మీతో షేర్ చేసినందుకు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.